హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి శాస్త్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఫైర్మ్యాన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు అప్పుడే అయితే వీడియో అయితే అర్థమైతే ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి శాస్త్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించి మనకి జూనియర్ ఫైర్ మ్యాన్కి సంబంధించి సో మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి జూనియర్ ఫైర్ మ్యాన్ గ్రేడ్ 2కి సంబంధించి సో మనకైతే రిక్రూట్మెంట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు. మనకి జూనియర్ ఫైర్ మ్యాన్ గ్రేడ్ 2 A3 పే స్కేల్ లెవెల్కి సంబంధించి సో మనకి 18,000 నుంచి 42,000 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ వేకెన్సీ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించి 10 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి కేటగిరీ వారిగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు సో క్వాలిఫికేషన్ వచ్చేసి SSC విత్ 6 months ఫుల్ టైమ్ ఫైర్ మ్యాన్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ స్టేట్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్ గౌడ్ ఇన్స్టిట్యూట్ రికగ్నిషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ SSCకి సంబంధించి సో 6 months ఫుల్ టైమ్ ఫైర్ మ్యాన్ సర్టిఫికేట్ కోర్స్ గాను సో మీరు స్టేట్ ఫైర్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి సో అదేవిధంగా గౌట్కి సంబంధించి సో మీ దగ్గర అయితే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి చూసుకోవచ్చు. సో 29 yearsకి సంబంధించి సో EWS కేటగిరీకి సంబంధించి ఫర్ SC ST కేటగిరీకి 35 years అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో OBCకి సంబంధించి 32 years అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మీకు 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీకు ఇండస్ట్రీస్కి సంబంధించి సో 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అప్పుడైతే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీకి సంబంధించి సో 700 rupees అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో జనరల్ అండ్ OBC అండ్ EWS క్యాండిడేట్కి సంబంధించి 700 rupees అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ది సెలక్షన్ ప్రాసెస్ జూనియర్ ఫైర్ మ్యాన్ గ్రేడ్ 2కి సంబంధించి సో A3 కంప్రైజెస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి సో మీకు అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు మీకు ఇక్కడ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి సో ఇక్కడ మీకు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ది ఆన్లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఎట్ ద సెంటర్స్ ఇన్ సిటీస్ ఆఫ్ ముంబై అండ్ నాగ్పూర్కి సంబంధించి సో మీకైతే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ముంబై అండ్ నాగ్పూర్లో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీకు సో ఎగ్జామ్ అయితే సో మీకు ఈ లాంగ్వేజ్లో అయితే రాయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో మరాఠీ అదేవిధంగా హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి సో ఈ 3 లాంగ్వేజ్లో అయితే మీరు అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్లో సో ఆ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ట్రేడ్ టెస్ట్లో సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఫర్ జూనియర్ ఫైర్ మ్యాన్ గ్రేడ్ 2కి సంబంధించి సో ఇది మెన్కి వచ్చేసి సో ఇక్కడ మనకి స్టాండర్డ్స్ క్లైమ్ ఎక్స్టెన్షన్ లెడ్డర్ ఇన్ 25 secondsలో అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో రోప్ క్లైంబింగ్ ది క్యాండిడేట్ హ్యాస్ టు క్లైంబ్ రోప్ అప్ టు ద హైట్ 15 feet ఫ్రమ్ షోల్డర్ హై అండ్ దెన్ లోవరింగ్కి సంబంధించి సో ఇదైతే చూసుకోవచ్చు మనకి 15 feet గాను. సో దాంతోపాటు ఇక్కడ సో రన్నింగ్ ది క్యాండిడేట్ హ్యాస్ టు రన్ ఏ డిస్టెన్స్ 1500 meters ఇన్ 9 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అంటే ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ హోస్ట్ రన్నింగ్ డ్రిల్ ది క్యాండిడేట్ హ్యాస్ టు డూ లేఅవుట్ ఫుల్ లెంత్ ఆఫ్ ఫైర్ హోస్ అండ్ దెన్ రోల్ ఇన్ 25 secondsలో అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ హ్యాస్ టు ఏ డిస్టెన్స్ 75 meters విత్ DCP 9 kg ఎక్స్టింగ్విషర్ ఇన్ 30 secondsలో అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ది క్యాండిడేట్ హ్యాస్ టు క్రాల్ త్రూ టన్నర్ ఆఫ్ 10 feet లెంత్ విత్ రోప్ అండ్ రిటర్న్ బ్యాక్ బై కాస్ట్లీకి సంబంధించి
సో డమ్మీ బై ద మీన్స్ ఆఫ్ రోప్ నైట్ 4 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్లో వచ్చేసి మనకి డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి సో క్యాండిడేట్ హ్యాస్ టు డ్రైవ్ హెవీ వెహికల్ విత్ 50 meters ఫార్వర్డ్ అండ్ రివర్స్ మూమెంట్ ఆర్ యాజ్ డిస్క్రైబ్డ్ బై ద ట్రేడ్ టెస్ట్కి ఆఫీసర్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి అంటే సో ఉమెన్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో క్లైంబింగ్ ఎక్స్టెండ్ ఇన్ లెడర్ 30 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 15 feet ఫ్రమ్ షోల్డర్ హైడ్ అండ్ దెన్ లవరింగ్కి సంబంధించి అంటే సో అదైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్కి సంబంధించి అంటే 1500 meters in 9 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో హోర్స్ రన్నింగ్కి సంబంధించి అంటే సో లేఅవుట్ 1 full length ఆర్ ఫైర్ హోర్స్ అండ్ దెన్ రోల్ ఇట్ ఇన్ 30 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్టర్న్ గ్లేషియర్కి సంబంధించి అంటే ది క్యాండిడేట్ హ్యాస్ టు డిస్టెన్స్ 75 meters విత్ DCP 9 kgs 35 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో రీసెర్చ్కి సంబంధించి అంటే సో త్రో టన్నల్ 10 feet సో లెంత్ విత్ రోప్ అండ్ రిటర్న్ బ్యాక్ రీసర్ ద కాస్ట్లీకి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో డమ్మీ బై ద మీన్స్ ఆఫ్ రోప్ నైట్ 4 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో డ్రైవింగ్ టెస్ట్ గాను సో క్యాండిడేట్ హ్యాస్ టు డ్రైవ్ హెవీ వెహికల్ విత్ 50 meters ఫార్వర్డ్ అండ్ రివర్స్ మూమెంట్ యాజ్ డిసైడ్ బై ద ట్రేడ్ టెస్ట్ ఆఫీసర్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి అంటే సో హైట్ మినిమం వచ్చేసి 172 meters అయితే మెన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మినిమం 162 centimeters వచ్చేసి విమెన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో వెయిట్కి సంబంధించి అంటే సో మినిమం వచ్చేసి 50 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో చెస్ట్కి సంబంధించి అంటే సో 81 centimeters అండ్ 86 centimeters అని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే సో మీరైతే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు 5 centimeters అయితే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. సో మీరు గాలి పీల్చుకున్నప్పుడు అయితే 5 centimeters అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. సో నార్మల్గా ఉన్నప్పుడు అయితే 81 centimeters ఉండి సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 86 centimetersలో అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫైనల్ సెలక్షన్లో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు మెరిట్ ఆధారంగా అయితే సో మెరిట్ లిస్ట్ చేసిన తర్వాత సో మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ వచ్చేసి మనమైతే సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఆన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఫీకి సంబంధించి అంటే సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్కి సంబంధించి అంటే సో ఈ స్టెప్లో అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అనేసి సో మీరు సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు సో మీ దగ్గర అయితే ఇవైతే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ అయితే స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్ వచ్చేసి 4.5 centimeters వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో విడ్త్ వచ్చేసి 3.5 centimeters అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీకు సిగ్నేచర్ వచ్చేసి విత్ బ్లాంక్ ఇంక్తో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్లో అయితే ఏం కాదు. సో మీ దగ్గర ఉండాల్సింది. సో ఇవైతే స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మనకి 15th June నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి. సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి సో 29 లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్కి సంబంధించి సో June 29 కాబట్టి సో అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి వచ్చేసి మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ శాస్త్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించి సో జూనియర్ ఫైర్మ్యాన్కి సంబంధించి సో మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. దాంతోపాటు ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.